క్షమాపణలు చెప్పాలి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా చేయాలి హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలి హోంమంత్రి పదవికి అమిత్ షా డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా జై హో అంబేద్కర్ జై హో అంబేద్కర్ సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను క్షమాపణలు చెప్పాలి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబేద్కర్ పై అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా జై హో అంబేద్కర్ జై హో అంబేద్కర్ ఉప్పులూరి హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి రాజ్యసభలో 2 రోజుల క్రితం అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది. అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు అమిత్ షా బేషరతుగా ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి దేశంలో దేశ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైనే గౌరవం లేకుండా ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని సమర్థిస్తున్న ప్రధానమంత్రి విధానాలను బీజేపీ విధానాలను మేము తీవ్రంగా ఖండిస్తూ వారు కూడా బేషరతుగా ఈ దేశంలో అంబేద్కర్ ని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకొని పూజిస్తా ఉన్నారు. ఆయన ఈ దేశ ప్రజలందరికీ ఒకే రాజ్యాంగాన్ని రాశారు. అటువంటి రాజ్యాంగ నిర్మాతనే అవమానకరంగా మాట్లాడి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ హోంమంత్రి అయినటువంటి అమిత్ షాని తక్షణమే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో అంబేద్కర్ గారిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి వీలు లేకుండా వీళ్ళపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఏలూరు అంబేద్కర్ విగ్రహం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాం.